కృష్ణా జిల్లా గుడివాడలోని ఈలపర్రు గ్రామంలో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. దళితుల భూముల్లో చేపల చెరువులు తవ్వారని ఆరోపిస్తూ 3 నెలల నుంచి దళితులు దీక్షలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే వారికి మద్దతుగా సిపిఎం నేతలు చేపట్టిన ఆందోళన ఉద్రిక్తతకు దారితీసింది. సిపిఎం రాష్ట్ర కార్యదర్శి మధును పోలీసులు అరెస్ట్ చేశారు. మరోవైపు ఈలపర్రు గ్రామంలో 144 సెక్షన్ విధించి భారీగా పోలీసులను మోహరించారు. దళితుల భూముల్లో చేపల చెరువులు తవ్వారని, తమ భూములు తమకివ్వాలని డిమాండ్ చేస్తూ 140 రోజులుగా గుడివాడ ఆర్డీఓ కార్యాలయం దగ్గర రిలే నిరాహార దీక్షలు చేస్తూ ఉన్నారు దళితులు. వీరి పోరాటానికి సిపిఎం నేతలు మద్దతు పలికారు. ప్రభుత్వం సరైన రీతిలో స్పందించకపోతే ఫిబ్రవరి 6న ధర్నాకు దిగుతామని గతంలోనే సిపిఎం నేతలు హెచ్చరించారు. ఇప్పటి వరకు ఈ భూముల విషయంలో ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపట్టకపోవడంతో సిపిఎం నేతలు ఆందోళనకు దిగారు. సిపిఎం ఆందోళనల నేపథ్యంలో ముందస్తుగా ఈలపర్రు గ్రామంలో భారీ సంఖ్యలో పోలీసులు మోహరించారు. 144 సెక్షన్ విధించారు. దళితుల భూముల దగ్గరకు ఎటువంటి వాహనాలు, కొత్త వ్యక్తులను పోలీసులు అనుమతించలేదు. ఈ క్రమంలోనే సిపిఎం నేతలు భూముల దగ్గరకు వచ్చే క్రమంలో ఉద్రిక్తత నెలకొంది. సిపిఎం నేతల్ని అడ్డుకుని అరెస్ట్ చేశారు పోలీసులు. దీంతో ఈలపర్రులో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. దళితుల భూముల్ని వారికి అప్పగించే వరకు తమ పోరాటం ఆగదని హెచ్చరించారు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి మధు. కొంతమంది పెత్తందార్ల చేతిలో దళితుల భూములు ఉన్నాయని, ప్రభుత్వం వెంటనే వారి భూముల్ని వారికి అప్పగించాలని డిమాండ్ చేశారు. ఇక్కడ ఉన్నటువంటి గుడివాడలో ఉన్నటువంటి కొంతమంది పెత్తందారులు, నందివాడ మండలంలో ఉన్నటువంటి కొంతమంది పెత్తందారులు 2400 ఎకరాలు ఒక్క ఈలపర్రు గ్రామంలోనే అన్యాక్రాంతమైనటువంటి భూమి ఉన్నది. ఇదంతా బయటకు వస్తుంది. ఈ ఒక్క మండలమే కాదు, మొత్తం 7 మండలాల్లో 30,000 ఎకరాలు ఉన్నాయి అన్యాక్రాంతమైన. 30,000 ఎకరాలు 7 మండలాల్లో. నేను హెచ్చరిస్తున్నాను, ఈ 30,000 ఎకరాలు కూడా సాధించేదానికోసం మేము పూనుకుంటాం. ప్రస్తుతానికి ఈ 165 ఎకరాలు దళితులకు అప్పచెప్తే ఇది ఎంతటితో పోతుంది. అలా కాని ఎడల మొత్తం 2400 ఎకరాలు ఈలపర్రు భూమి మీద న్యాయంగా తమకు దక్కాల్సిన భూముల కోసం ఆందోళన చేస్తుంటే పోలీసులు దౌర్జన్యంగా తమను అరెస్ట్ చేశారని ఆరోపించారు బాధితులు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి తమకు న్యాయం చేయాలని కోరారు. ఈ 1995 తర్వాత ఆ గ్రామంలో చేపల చెరువులు చేసే క్రమంలో వల్లభనేని వెంకటరామయ్య అనే వ్యక్తి కొంతమంది గ్రామంలో ఉన్న గుల్లపూడి బాబుర్రావు, సుంకర ఆంజనేయులు, అలా కొంతమంది గ్రామంలో ఉన్న భూస్వాముల్ని లీజు పేరుతో తీసుకుని ఆ భూముల మొత్తాన్ని కాజేయడం జరిగింది. ఈ రోజు 1995 నుండి ఆ భూములు మేము కొనుక్కున్నామని చెప్పి రికార్డెడ్గా ఈ రోజున రికార్డులు సృష్టించారు. కానీ అప్పటి నుండి కూడా పేదలు ఈ భూములు మావి అని చెప్పి కోర్టుకి ఎంఆర్ఓకి పిటిషన్ పెట్టుకోవడం జరిగింది. కోర్టుకి వెళ్ళిన తర్వాత నుండి ఈ భూముల మీద హైడ్రామా మొదలుపెట్టి పోలీసు బందోబస్తు, రెవెన్యూ వాళ్ళకి డబ్బులు పెట్టి ఈ రోజున దళితుల భూములు దళితులు కాకుండా ఈ రోజు మా డిమాండ్ ఏంటంటే అక్కడ ఉన్నటువంటి ఈలపర్రు దళితులకి 165 ఎకరాల భూమి ఇచ్చే వరకు సిపిఎం పార్టీగా అలాగే కలిసి వచ్చే రాజకీయ పార్టీలన్నింటినీ కలుపుకుని ప్రజా సంఘాలతో మేము పోరాటం సాధిస్తాం. ఆ భూములు మాకు అప్పచెప్పాలి. మా భూములు అప్పచెప్పే వరకు మేము ఈ పోరాటం ఆపము. మమ్మల్ని వచ్చిన వాళ్ళు వచ్చాడు పోలీసులు మాత్రం కొట్టేస్తున్నారు. వాళ్ళకి ఏమో అధికారం ఉందని కొడుతున్నారు. మేము ఏం తప్పు చేసాం, నేరం చేసాం. మేము మా పొలం కోసం మేము పోరాడతాం. మా తప్ప